కాకినాడ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు తమ మెడకూరి బిగించుకుని నిరసన తెలిపారు. ఇక పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 7 రకాల విభాగాల ఉద్యోగులు 14వ రోజుకి సమ్మె చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ చర్చలకు పిలిచి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ను తిరస్కరించే పరిస్థితిలో ఉన్న కారణంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సాలని జీతంతో పనిచేస్తూ ఉన్నాం. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఆనాడు మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని అన్నారు, మరి ఈనాటికి కూడా 4.5 సంవత్సరాలుగా చూసాం. కానీ ఈనాటికి కూడా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదన్న ఉద్దేశంతో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా సమ్మె బాట కొనసాగుతూ ఉంది. మన బొత్స సత్యనారాయణ గారు మరి చర్చలకు పిలిచినే మరి సమగ్ర శిక్షల ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తాను, అది కూడా మరి దఫాలుగా అమలు చేస్తానని మరి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగింది. మరి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, గవర్నమెంట్ దిగొచ్చే వరకు కూడా ఈ సమ్మెను ఆపే పరిస్థితి లేదని ఈ సమగ్ర ఉద్యోగుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలోని